PS9 ఛానల్ అండి. ఈ ఈ ఛానల్‌కి నేను నమస్కారం తెలుపుకుంటున్నాను. నేను ఇక్కడ చిన్న పల్లెటూరు గ్రామంలో ఇక్కడ ఒక వెబ్ సీరీస్ అనే షూటింగ్‌కి వచ్చానండి నేను. ఆ వెబ్ సీరీస్ షూటింగ్‌లో ఇక్కడ చాలా మంది మీడియా మిత్రులున్నారు. ఆ మీడియా మిత్రులు నన్ను "ఏండి మీరు యాక్టింగ్ చేస్తున్నారు. పెర్ఫార్మెన్స్ బాగుంది. మీరు ఇంతవరకు ఏ సినిమా చేశారు? ఏం చేశారు?" నేను ఇదివరకు అంటే 2, 3 సినిమాలు చేశానండి. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో 'ప్రేమవరం', 'ప్రేమాయణం', 'ధర్మవరం' సినిమాలో చేశాను. ఆ సినిమా డైరెక్టర్ నాకు మంచి గుర్తింపునిచ్చారు. ఆ డైరెక్టర్ చాలా గొప్ప వ్యక్తి ఆయన. నాకు ఆ సినిమాలో ఒక విజరా క్యారెక్టర్ ఇచ్చారు. ఆ సినిమా తొందరలో కూడా బయటికి రాబోతుంది. ఇజ్రా క్యారెక్టర్ ఇచ్చారు. ఇంకా బోల్ క్యారెక్టర్ ఉంది కదా! అదే క్యారెక్టర్ చేయాలని ఏముంది మీకు? లేదండి. మనం ఎంచుకునే క్యారెక్టర్ అండి. ఒక డైరెక్టర్‌గా చెప్పింది మనం చేయాలి గానీ, ఆ డైరెక్టర్‌గా నాకు ఆయన ఎత్తమే పెద్ద గొప్ప వరం అండి నాకు ఆ మరి క్యారెక్టర్. చాలా మంది హింసలు కూడా వచ్చుంటాయి కదా! లేదండి. అంతవంటూ హింసలు గట్టా ఏమీ లేదు. అది ఈ ఫిల్మ్ అన్నది ఒక ట్రైలర్ ఫిల్మ్ అండి. డమ్మీ ఫిల్ము. ఆ ఫిల్మ్ తొందరలో బయటకొస్తది. కానీ ఆయన మాత్రం డైరెక్టర్ గారు నాకు చాలా మంచి చేశారండి. ఆయన 'ప్రేమాస్ ప్రసాద్' గారు ఆయన పేరు. ఆయన వల్ల ఈ రోజు నాటి నేను ఈ మీడియాతో చెప్పగలిగే సినిమా అండి అది. గొప్పగా చెప్పుకుంటున్నాను నేను ఆయన వల్లే. మీకు ఇది వచ్చినందుకు మీ ఊరు గారికి మీ ఊర్లో ఒకప్పుడు గుర్తింపు లేనప్పుడు ఏమైనా గుర్తింపులో ఉంచారా? వచ్చిందండి. అవును సార్. నీతి వరకు లేదండి. ఇన్ని సినిమాలు చేశాను. కొన్ని సినిమాలు చేశాను గానీ, ఈ సినిమా చేసిన తర్వాత నాకు గుర్తింపు వచ్చిందండి. అంటే బయటికే ఇంకా రాలేదు కానీ పెద్దల సమక్షంలో చూస్తున్నాను ఈ మూవీ. బయట పెట్టిన తర్వాత ఇంకా గుర్తింపు ఉంటదని నేను అనుకుంటున్నానండి. ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి 'ప్రేమాస్ ప్రసాద్' గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఆయన నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆయన. ఏరన్నా అంటే ఎక్కడికెళ్ళినా దార్పుడన్నా మీ పేరుతోనే గుర్తింపు వచ్చింది. అది చాలా వరకు మేమన్నాం. అది నా పేరు కాదండి. నేను యాక్ట్ చేసే ఆ క్యారెక్టర్‌ని బట్టి వచ్చింది. తర్వాత డైరెక్ట్‌గా చెప్పినట్టుగా నేను చేశాను. కొద్దో గొప్ప ఆయన చెప్పారు. చాలా మంది దార్పూడు ఏరన్నా అంటున్నారు. మీ ఊరికి కూడా పేరు వచ్చింది కదా మీ పేరు మీద? ఆడి పేరు నాకు వచ్చింది. కానీ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు నాదే. కానీ నాకన్నా ముందు మా డైరెక్టర్ గారు 'ప్రేమాస్ ప్రసాద్' గారు. ఆయనకన్నీ క్రెడిట్ అంట. ఆయన తర్వాత మేమండి. ఆయన చెప్పినట్టుగా నేను చేశాను. కానీ నేను చేసిన పెర్ఫార్మెన్సే. కానీ ఆయన కథ రాసి ఆ విజరా క్యారెక్టర్ అనేది మంచి ఫోకస్ పెట్టి చాలా బాగా తీశారండి. చాలా మీరు ఈ సినిమా ఫీల్డ్ రాకుండా ముందు ఏ పనులు చేసేవారు? ఈ సినిమా ఫీల్డ్ రాకుండా వరకు అంటే నేను ఎలక్ట్రీషియన్ అండి. ఒక జీవనోపాధి కోసం, పొట్ట కోసం కరెంటు పని చేసుకుంటే ఎలక్ట్రీషియన్ అండి. అలా ఎలక్ట్రీషియన్ అయింది నాకు ఎందుకో ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసి అది చేసి నాకు ఇంట్రెస్ట్ పుట్టిందండి. యాక్టింగ్ అంటే ఒక ఆశ నాకు అని పెట్టింది. కానీ తర్వాత ఇన్ని యాక్టింగ్ చేసిన తర్వాత 'ప్రేమాస్ ప్రసాద్' గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోయిందండి. ఆయన చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేసి బాగా చేశాను. ఆయనే కాకుండా మిగతా వాళ్ళు ఏ డైరెక్టర్ అన్న అవకాశం ఇస్తే వెళ్తారా లేదా? వెళ్తామండి. కంపల్సరీగా వెళ్తాం. ఏ డైరెక్టర్